హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో చిన్న శుభకార్యం నుండి పెద్ద శుభకార్యం వరకు చేసుకునే స్వీట్ ఏమన్నా ఉంది అంటే అది లడ్డూయే కదా. ఖచ్చితంగా అన్ని శుభకార్యంలోని కూడా మనం చేసుకుంటాం కదా. సో అలాంటి రెసిపీ మనము ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది బెస్ట్ టిప్స్తో మీ ముందుకు తెచ్చేసాను అనమాట వీడియోలో. సో ఫుల్ వరకు చూడండి, చాలా మంచి టిప్స్ ఉన్నాయి. మీరు కూడా వితౌట్ ఫెయిల్ ఇంట్లోనే లడ్డూలు చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే దీనికి పావు కేజీ కంటే నేను కప్స్ మెజర్మెంట్లో చెప్తాను, ఈజీగా ఉంటుంది. సో 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. నేనైతే రెడీమేడ్ శనగపిండి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ఆడించుకున్నది కూడా తీసుకోండి. సో ఆ 2 కప్స్ శనగపిండిని బాగా జల్లించే తీసుకోవాలి. జల్లించి తీసుకోవడం వల్ల మనకి బూందీ అనేది చక్కగా పొంగే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత కలిపేటప్పుడు కూడా పిండి వాటర్ వేసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయేలాగా వస్తుందన్నమాట. దీనికోసం మనం ఇందులోనే ఒక చిటికెడంత బేకింగ్ సోడా ఉంటుంది కదా. సో తినే సోడాని కూడా చిటికెడంత వేసుకోండి. మనం ఇంట్లో ఆడించుకున్న పిండిలో అయితే అది కూడా అవసరం లేదు. నేను కొన్న పిండి కాబట్టి కొంచెం సోడా యాడ్ చేశాను. సో సోడా కూడా మొత్తం పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత నేను చూపించిన గ్లాస్ వాటర్ పడింది నాకైతే. సో అన్ని వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. మన పిండి కన్సిస్టెన్సీ ప్రకారం మనకి వాటర్ పడుతుంది అనమాట. బట్ నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండి వేసుకొని కలపడం వల్ల మనకి ఎటువంటి ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అయిపోయేలాగా అవుతుందన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. అలాగే మనకి కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ స్టెప్ అనేది. సో చూస్తున్నారు కదా, నేను వాటర్ మనకి కన్సిస్టెన్సీ ఎంతవరకు పడుతుందో అంతవరకు కొంచెం 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 వాటర్ వేసి కలుపుకున్నాను. ఫైనల్లీ మీకు వీడియోలో కనిపిస్తున్న ఆ కన్సిస్టెన్సీలోకి పిండి వచ్చేలాగా మీరు చూసుకోండి. లూజ్ అయిపోతే మాత్రం పిండి చాలా ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుంది, బాగా రావు. సో కన్సిస్టెన్సీని మాత్రం చక్కగా అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు దీనికోసం నేను 2 కప్స్ పిండి వాడాను కదా, సేమ్ అవే 2 కప్స్తో పంచదార కూడా తీసుకోవాలన్నమాట. సో పంచదారతోనే నేను పంచదార లడ్డూలు చేస్తున్నాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను. తర్వాత బెల్లం లడ్డూలు ఎప్పుడైనా చేసినప్పుడు మిగతా సంగతి చూద్దాం. ఇప్పుడైతే 2 కప్స్ పిండికి 2 కప్స్ పంచదార తీసుకొని 1 కప్ ఫుల్గా వాటర్ వేసేసుకోండి, సరిపోతుంది. సో లడ్డూ చుట్టుకునేటప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ పెడతాం కదా, దానికోసమని కొన్ని కాజు అండ్ కొన్ని కిస్మిస్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే దోసపప్పు కూడా తీసుకోవచ్చు. సో అవి పక్కన పెట్టేసుకోండి. మనకి బూందీ వేయడానికి ఇలా కన్నాలు గరిటె కానీ లేదా కన్నాలు గిన్నె కానీ ఏదైనా కన్నాలు ఉన్నది ఉంటే సరిపోతుంది. ఒక గరిట అలాగే తీసుకోవడానికి ఆ 3 కూడా రెడీ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా దూరగా వేగేలాగా వేయించుకోండి, మార్చేసేయకండి. వేయించేసుకున్న వాటిని నెయ్యితో పాటే ఒక కప్లోకి తీసేసుకొని ఆ బాండీలోనే చూసారా ఆయిల్ నేను ఎంతవరకు వేసుకున్నానో, మరి నిండగా వేసుకోకండి. బూందీ వేసేటప్పుడు ఆయిల్ పొంగుతుంది కదా, సో బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. బాండీకి సగం వరకు ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే చూపించాను కదా కన్నాలు గిన్నె, దానికి ఆయిల్ రాసుకోండి ఫస్ట్. అప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం అందులో వేసుకుంటూ గరిటె సహాయంతో వేసుకోండి. బాండీకి మనం వేసే కన్నాలు గిన్నె ఎంత దగ్గరగా ఉంటే బూందీ షేప్ అనేది అంత రౌండ్గా వస్తుందన్నమాట. మనం దూరంగా పెట్టి వేస్తే మనకి సాగిపోయి కాడల్లాగా వస్తాయి అనమాట. బూందీ చూడడానికి అంత బాగోదు. సో కొంచెం దగ్గర పెట్టుకొని వేయించుకోండి. అలాగే బూందీ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు, జస్ట్ వేసిన ఒక 5 to 10 సెకండ్స్కి వేగిపోతుంది అనమాట. సో బాగా వేయించకుండా కొంచెం, కాకపోతే మరి పచ్చిగా కూడా తీసేయకండి. ఒక 5 minutes అయితే బూందీ మీద వచ్చే నురగ ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనకి చక్కగా వేగిపోయిందని అర్థమైపోతుంది. చక్కగా తీసేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా అలాగే చేసేసుకొని బూందీ తీసిన తర్వాత ఒక 10 seconds ఆయిల్ అనేది వేడైనాక వేసుకోండి బూందీ అనేది. అప్పుడైతే బాగా పొంగటానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ హీట్ సరిగ్గా లేకపోతే బూందీ పొంగదు. అలాగే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు ఓకే, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి ఉండే కొద్దీ పిండి దగ్గరకు అయిపోతూ ఉంటుంది, థిక్గా అయిపోతుంది. అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే చక్కగా రౌండ్గా ఉండే బూందీ వస్తుంది మనకి. అవును, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు లడ్డు చేస్తున్నాను, నాకు ఒక చిన్న అకేషన్ ఉంది. సో దానికోసం అని చేస్తున్నాను. అలాగే వచ్చేది వినాయక చవితి కదా, సో మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో మీరు కూడా ట్రై చేసేసేయండి. మీరు వీడియోలో చూస్తున్నారా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వేసే బూందీ అంతా కూడా పొంగుతూనే ఉంది. సో దీనికోసం ఆయిల్ హీట్ అలాగే మనకి పిండి కన్సిస్టెన్సీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చూసుకుంటే చక్కగా రౌండ్గా ఉండే బూందీ వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారా, నాకు అంత బూందీ వచ్చింది. లాస్ట్కి ఆయిల్ చూసారా, నేను ఎంతవరకు ఆయిల్ వేసాను, ఆయిల్ ఎంతవరకు వచ్చింది అన్నది. లడ్డూకి ఎప్పుడు కూడా ఒకటే లెక్క ఏంటంటే, ఒక గిన్నెతోని పిండి తీసుకుంటే ఆ గిన్నెతోనే పంచదార తీసుకోవాలి, ఆ గిన్నెతోనే ఆయిల్ కూడా పడుతుంది మనకి ఖచ్చితంగా. సో మనం 1/2 kg పిండి, 1/2 kg పంచదార, 1/2 kg
ఆయిల్. సో 1.5 kg లడ్డు వస్తుందన్నమాట మనం చేసుకునే క్వాంటిటీస్కి. సో ఒకసారి మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఇలా చూస్ చేసుకోండి. ఇప్పుడు ఈలోగా మనం ముందుగా పంచదారలో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, అది స్టవ్ మీద పెడితే మనకి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అదే ఒక తీగ పాకం రావాలి. మనకి పట్టుకున్న వెంటనే రావాలి తీగ పాకం అనేది. సో చల్లారిన తర్వాత వచ్చే తీగ పాకం చేస్తే మనకి ముదురు పాకం వచ్చేస్తుంది. సో పాకం పట్టుకోగానే ఒక తీగ పాకం రావాలి. మీకు వీడియోలో కనిపిస్తుందా? సో ఆ తీగ పాకం వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అలాగే కలుపుకుంటూ ఉండండి పంచదారని. లేదు అంటే కిందన కరుగుతుంది, మీదన ఉండిపోతూ ఉంటుంది. సో బాగా కలుపుకుంటూ చేసుకుంటూ అయిపోతుంది. సో ఒక్క తీగ పాకం వచ్చిన తర్వాత మనం అందులోనే ఇలైచీ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. స్వీట్స్ అన్నిటిలో కూడా ఉప్పు అనేది మ్యాండేటరీ. ఉప్పు వేయకపోతే స్వీట్నెస్ తెలియదు. సో చప్పగా అనిపిస్తుంది. సో చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో మనకి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇవన్నీ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బూందీ, అది ఇందులో వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఫస్ట్ వేయగానే అమ్మో పాకం ఎక్కువైపోయిందేమో బాబోయ్ నేను ఏం చేశానా అని టెన్షన్ పడే పనే లేదు. మనకు ఉండే కొద్దీ బూందీ అనేది పాకం పీల్చేస్తుంది. చూస్తున్నారా నాకు ఇప్పుడు పాకం ఎలా కనిపిస్తుందో? చల్లారే కొద్దీ మనకి బూందీ అనేది పాకం పీల్చుకొని చాలా జ్యూసీగా అవుతుంది. మనకి పాకం అనేది ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారా? చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇందాక పాకం కనిపించిందా? ఇప్పుడు మీకు పాకమే కనిపించదు. ఎందుకంటే బూందీ అనేది మనకి పాకం పీల్చి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. చల్లారే కొద్దీ దగ్గరికి అవుతూ ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా? బూందీ నొక్కి అది ఎంత చక్కగా జ్యూస్ని పీల్చుకుందా బూందీ అనేది. సో పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. నేను వేడిగా ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేశాను కానీ చేయి చాలా కాలింది. సో మీరు ఆ పొరపాటు చేయకండి, ప్రాబ్లమే లేదు. చల్లారిపోయినా కూడా కట్టుకోవచ్చు లడ్డు. ఎప్పుడు చేసుకున్నా చక్కగా మనకి కొంచెం ప్రెషర్ ఇచ్చి మనం లడ్డు షేప్లో కట్టుకుంటే చాలా బాగా వస్తుంది. చెయ్యి కాలిందండి చాలా, లిటరలీ చెప్తున్నాను. మీరు అసలు ఆ పొరపాటు చేయొద్దు. మామూలుగా మనకి బూందీ చల్లారిపోయిన తర్వాత కూడా చక్కగా వస్తుంది మనకి. సో చల్లారిన తర్వాత నేను చేయగలుగుతున్నాను అన్నప్పుడు మీరు చక్కగా చేతికి కొంచెం ఆయిల్ అది ఏం అవసరం లేదు, నార్మల్గా మీకు చేతికి తగ్గంత బూందీ తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి లడ్డు షేప్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుందా చెయ్యి ఎలా కాలుతుందో? నాకైతే చెయ్యి కాలినా ఓకే, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మనం నెయ్యి కూడా వేసి డ్రై ఫ్రూట్స్ అది వేస్ట్ చేసాం కదా, స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. సో మాకైతే మా డాడీ నుంచి ఆస్తులతో పాటు ఈ అలవాటు కూడా వచ్చేసింది. స్వీట్ మా డాడీ వల్ల నాకు చాలా విపరీతంగా అలవాటు. స్వీట్ నేను చాలా గట్టిగా తింటాను. సో నాకైతే స్వీట్స్ చూస్తే ఫీస్ట్ అనమాట కళ్ళకి. సో చాలా ఇష్టం. సో మీరు కూడా ఈసారి గణేష్ చతుర్థికి కానీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలకు కానీ లడ్డూలు చేస్తారుగా, ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా కుదురుతాయి అనమాట. బై ద వే ఈ రెసిపీ నేనైతే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళైతే 50 kgs లడ్డు కూడా ఒకసారి చేసిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఈ టిప్స్తో చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీరు చూస్తున్నారా లాస్ట్కి కూడా చూసారా ఎంత చక్కగా వస్తుందో మనకి బూందీ అనేది. అస్సలు ప్రాబ్లమే ఉండదు, డ్రై అయిపోదు, పాకం సరిపోలేదు అన్న మాటే రాదు. ఈ క్వాంటిటీస్తో నేను చెప్పినట్టుగా చేస్తే చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, మీరు కూడా ట్రై చేసి ఈ గణేష్ చతుర్థికి వినాయకుడికి సమర్పించండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. అవును, మన ఛానల్లో పోస్ట్ చేసిన ఈకో ఫ్రెండ్లీ గణపతిని చూసారా? సో గణపతిని మన చేతుల్లో చేసుకొని చక్కగా ఇలా ప్రసాదం కూడా చేసి పెట్టండి. చాలా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. మీకు నచ్చిందా? అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ అనేవి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరి ఇంకొక మంచి వీడియో వచ్చేంత వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నన్ను మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.